హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభాలు. పరిశుద్ధ దినం, ఆరాధన దినం. దేవుణ్ణి ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధింపవలనని దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా మనల్ని మనం దేవునికి కనపరుచుకుందాం. దేవుడు చేసిన మేళ్లను బట్టి దేవునికి కృతజ్ఞతలు. హల్లెలూయా. కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం. పాటల ద్వారా ఆరాధన ప్రారంభించుకుందాం. దేవుని మహిమార్థం దేవుని ఆరాధన దేవునికి సమర్పిద్దాం. హల్లెలూయా. యేసుని నామామృతము మాకెంతో రుచి అయ్యా, దేవ యేసుని నామామృతము మాకెంతో రుచి అయ్యా, మా దోషములను హరించి మోక్ష నివాసులుగా చేయుటకు బాసుర ప్రకాశమైన యేసుని నామామృతము మాకెంతో రుచి అయ్యా, వేడుకల రగగూడి నిన్ను గొని యాడువారికి, దేవ వేడుకల రగగూడి నిన్ను గొని యాడువారికి, ఎంతో కీడు చేసిన పాడు వైరిని గోడ నంగవాని తాడనము చేసితివి, యేసుని నామామృతము మాకెంతో రుచి అయ్యా, పాపములు హరింప నీవే ప్రాపుమాకయ్యా, దేవ పాపములు హరింప నీవే ప్రాపుమాకయ్యా, నీదాపు చేరిన వారికందరి కాపదలు బాపి నిత్య కాపుగతి చూపినావు, యేసుని నామామృతము మాకెంతో రుచి అయ్యా, అక్షయ కరుణేక్ష భువన రక్షకా నీవే, దేవాక్షయ కరుణేక్ష భువన రక్షకా నీవే, మము పక్షముగా రక్షించి మోక్ష సురక్షణకు దీక్షగోన్ వీక్షితులమైన మాకు యేసుని నామామృతము మాకెంతో రుచి అయ్యా, అందమగు నీ మందిరమున బొందుగా మేము, దేవ అందమగు నీ మందిరమున బొందుగా మేము, నీ సుందర కరుణామృతము మా డెందముల యందు గ్రోలుటందుకు సుందరమైన యేసుని నామామృతము మాకెంతో రుచి అయ్యా, దేవ యేసుని నామామృతము మాకెంతో రుచి అయ్యా, మా దోషములను హరించి మోక్ష నివాసులుగా చేయుటకు బాసుర ప్రకాశమైన యేసుని నామామృతము మాకెంతో రుచి అయ్యా. హల్లెలూయా. పాట ద్వారా దేవుని స్వర్ణెత్తి మహిమపరుద్దాం. హల్లెలూయా. కలిసి ఆరాధిద్దాం. హల్లెలూయా. ఓ యేసుని ప్రేమ
ఎంతో మహానీయము ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపాది. ఓ యేసుని ప్రేమ అగమ్యానందమే హృదయము నిండేను. ప్రభుని కార్యములు గంభీరమైనవి. ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు. ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు. ఓ యేసుని ప్రేమ సంకట సమయములో సాగలేకున్నాను. దయచూపు నా మీద అని నేను మొరపెట్టగా వింటినంటివి నా మొరకు ముందే తోడు నుందునంటివి. వింటినంటివి నా మొరకు ముందే తోడు నుందునంటివి. ఓ యేసుని ప్రేమ ఎంతో మహానీయము ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపాది. ఓ యేసుని ప్రేమ మరణాంధకారపులో లోయల సంచరించిన నిరంతరము యేసు నాదు కాపరి అయి కరములిచి నన్ను కాయుచు నడుపును కరుణ గల ప్రభువు. కరములిచి నన్ను కాయుచు నడుపున్ కరుణ గల ప్రభువు. ఓ యేసుని ప్రేమ ఎంతో మహానీయము ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపాది. ఓ యేసుని ప్రేమ దేవుని గృహములో సదా స్తుతించెదను. సంపూర్ణ హృదయముతో సదా భజించెదను. స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు హల్లెలూయా ఆమేన్. స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు హల్లెలూయా ఆమేన్. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము ఆకాశ తార పర్వత సముద్రముల కన్న గోపది. ఓ యేసుని ప్రేమ. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్న మాటలు అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుతున్నాం. రెవరెండ్ జి పెర్సిస్ విక్టర్ ఆశ్రమ్ గారు చదివి వినిపిస్తారు. రోమ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుతున్నాం. మన ఉచ్చారణ చేయాలని వాక్యం చదువుతూ ఉండగా దేవుని వాక్యాన్ని మనసులో పఠించాలని మనవి చేస్తున్నాం. నేటి ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తలుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం.
The scripture portion for this hour of meditation is from Romans 1st chapter 19th verse. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరచెను. దేవుడు ఈ వాక్యంలోని ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. ఆమెన్. దేవుని సన్నిధి మన వాక్యం జీవంగా హృదయంలో ముద్రింపదగా యోగ్యమైనదిగా మనల్ని మనం దేవునికి సమర్పించుకున్నాం. దేవుని వాక్యం మనతో మాట్లాడినాగా ప్రభువా నువ్వు నాతో మాట్లాడు, అలా దేవుని సమర్పిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుతురునిచ్చేది. నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుతురునిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. తండ్రి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మీరు చేసిన మేళ్ళను బట్టి వందనాలు. మీరు మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మాకు అనుగ్రహించిన మేళ్ళను బట్టి వందనాలు ప్రభువా. క్షేమము మీ కాపుదలని బట్టి వందనాలు ప్రభువా. స్తుతులకు పాత్రుడవు నాయన, స్తోత్రార్హుడవు తండ్రి. మమ్మను మీరు దర్శించడానికి మేము ఏ పాటి వారం అయినా మీ మితి లేని కృపను బట్టి మమ్మను దర్శించి మీరు ఆశీర్వదిస్తున్నారు. వందనాలు ప్రభువా. జ్ఞానము నాయన, నీ ఆశీర్వాదము తండ్రి, నీ నెమ్మది మాకు అనుగ్రహించు దేవుడవు నీవై ఉన్నావు తండ్రి. మీ రక్షణ మాకు అనుగ్రహించు దేవుడు మీరై ఉన్నారు ప్రభువా. మీకు వందనాలు తండ్రి. మీ కాపుదల మాకు అనుగ్రహించు దేవుడై ఉన్నారు. మీకు వందనాలు ప్రభువా. మీ వాక్యమును జీవాహారం మేము భుజిస్తుండగా ప్రభువా తండ్రి, మీరు మాకు
మాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు ప్రభువా, మాతో మాట్లాడుము నాయన. వినగలే చెవులు మాకు అనుగ్రహించండి ప్రభువా. మా ఆత్మీయ నేత్రాలను, మా ఆత్మీయ చెవులను ప్రభువా మీరు తెరవండి ప్రభువా తండ్రి. మమ్మను మేల్కొల్పు దేవుడు నీవై ఉన్నావు తండ్రి. మాకు జ్ఞానం నిచ్చువాడవు నీవై ఉన్నావు తండ్రి. మా విశ్వాసమును బలపరచువాడవు నీవై ఉన్నావు. మరి నిరీక్షణ నీవై ఉన్నావు తండ్రి. వందనాలు ప్రభువా. నీ దాసుని నోట మీరు మాట్లాడండి. మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీ నోటి బూరగా వాడుకోమని కోర్చు. సమస్తం ఎరిగి ఉన్న దేవునికి వందనాలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. చెప్దాం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని సన్నిధి మన హృదయాల్లో జీవంగా ముద్రింపదగ యోగ్యమైనదిగా మన హృదయాలు దేవుని వైపు ఆశ కలిగి చూస్తున్నప్పుడు దేవుడు సంధించి దేవుడు మనల్ని దర్శిస్తున్న సమయం ఆరాధన సమయం. కనుక ఇటు సమయం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రోమా పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలోని మాట దేవుని వాక్యము విషదపరచబడినది అంటున్నాడు. అంటే బాగా మనకు తెలియచేయబడ్డది దేవుని సన్నిధి. దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అంటే ఎంత తెలియాలనో దేవుడు మనకు తెలియచేయాలని మనకు ఇంత తెలియజేయాల వీళ్ళకి అన్నది ఏదైతే ఉందో అది మొత్తము అది వారి మధ్య విషదమై ఉన్నది అంటే తెలియచేయబడి ఉంది. వాళ్ళకి తెలియచేయడం అయింది అంటే బాగా డీటెయిల్ గా వాళ్ళకు తెలియచేయబడింది అంటున్నాడు. దేవుడు అది వారికి విషదపరచను అంటున్నాడు. అంటే ఇక్కడ మనం గమనించాలి, దేవుడు వారికి విషదపరచను అంటున్నాడు. మనము చాలా మటుకు అనుకుంటాము సువార్త చేసేటోళ్ళు, సేవ చేసేవాళ్ళు, వాక్యం చెప్పేవాళ్ళు, సేవకులు, పాస్టర్స్ ఇంతమంది వాక్యం చెప్తుంటారు. మనము అందులో ఆత్మ సత్యాన్ని మనం చూడాల్సింది ఈ దినం దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుడు అది వారికి విషదపరచను అంటే వారి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు తెలియచేస్తున్నాడు అన్నది మరొక వాస్తవాన్ని దినం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ప్రియమైన దైవజనమ, దేవుని సన్నిధి విషదపరచబడినది ఏంటి అంటే శరీరమును బట్టి, ఆత్మను బట్టి అన్న 2 అంశాలు ఇక్కడ ఈ అధ్యాయంలో తెలియచేయబడుతుంది. ఈ మొదటి అధ్యాయాన్ని మనం గమనిస్తే గాన దేవుని సన్నిధి అక్కడ రాస్తున్న మాట శరీరమును బట్టి దావీదు సంతానముగా అంటున్నాడు. అదే ఆ ఆత్మను బట్టి అన్నప్పుడు పరిశుద్ధమైన ఆత్మను బట్టి. ఇక్కడ ఈ ఆత్మను బట్టి అన్నదే చాలా ప్రాముఖ్యమైనది. శరీరము కన్నా మించినది పరిశుద్ధాత్మ. ఎందుకు అంటే శరీరము భూమి నుంచి భూ సంబంధమైన ఆ ఉత్పత్తి గమనించాలి. కానీ పరిశుద్ధ ఆత్మ పరలోక సంబంధమైనది, దైవ సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది. అది పైనుంచి దేవుని యొద్ద నుంచి, పైనుంచి అంటే దేవుని యొద్ద నుంచి వచ్చినది, నడిపింపబడుతున్నాం మనం ఆ ఆత్మ చేత. అందుకని అక్కడ ఒక మాట రాయబడింది. ఏంటిది అంటే శరీరానికి ఏ శక్తిని ఇవ్వాలి అని దేవుడు శక్యమైనంత అన్నాడు. శక్యమైనంత అంటే అది దాని కెపాసిటీకి ఎంత అవసరమో ఇంకా దాన్ని మించే ఉంటది, కానీ దాని తక్కువ అయితే లేదు. ఇక్కడ మనము గుర్తించాల్సిన విషయం
కాబట్టి శరీరానికి ఎంత శక్యమైనదో అది దేవుడు విశదపరచెను అన్న మాట 19వ వచనంలో మాట ఈ మాట. కనుక అక్కడ ఆ పరిశుద్ధ ఆత్మ అన్న మాట ఆత్మను బట్టి విశదపరుస్తున్న 2 విషయాలు చాలా జాగ్రత్తగా గమనించాలి. అది మొదటి మాట శరీరమును బట్టిని కూడా, శరీరాన్ని కూడా పునరుద్ధరిస్తుంది. ఎలా పునరుద్ధరిస్తుంది అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఒకటి ఏంటి అంటే మరణమును జయించే శక్తి. దాన్ని ఏమంటున్నాడంటే పునరుత్థాన శక్తి అంటాడు. దీన్ని దేవుని శక్తి అని కూడా 16వ వచనంలో తెలియజేయబడుతుంది. దాన్ని రక్షణ విశ్వాసము కలుగజేసే శక్తి అని కూడా అక్కడ తెలియచేస్తున్నాడు. ఈ దినము మనకు విశదపరిచిన ఆ దేవుని యొక్క సత్యము, లేకపోతే తెలియశక్యమైనదేదో దేవుని గూర్చిన తెలుసుకోవాలని మనము ఆశపడము ఒకటే లేట్. దేవుడు ఆల్రెడీ తెలియచేశాడు మొత్తం క్లియర్గాని తెలియజేస్తున్న మాట ఇది. కనుక అక్కడ మనం గమనిస్తే ఆ మృతులలో నుండి అన్నాడు. అంటే శరీరాన్ని ఫస్ట్ మనము ఈ రక్షణ విశ్వాసము ఎందుకు కావాలి, నమ్ముకోవాల్సిన పని గత్యంతరం ఎందుకు పట్టింది శరీరానికి అంటే, శరీరానికి మరణం ఉంది, దాన్ని జయించేది పునరుత్థాన శక్తి మాత్రమే. అది దేవుని ప్రభావం, దైవ ప్రభావం. దాన్నే పరిశుద్ధాత్మ శక్తి, ఆత్మను బట్టి అంటున్నాడు. కనుక ఈ మృతులలో నుండి పునరుత్థానుడైనందున అంటున్నాడు అక్కడ. అంటే మనం గమనించాలి సాదృశ్యం. నమ్మటానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పు అన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుకున్న మాట సజీవమైన సాక్ష్యం ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో ప్రాణం పెట్టి 3వ దినం తిరిగి పునరుత్థానుడైన దేవుడు. ఇది దేవుని యొక్క రుజువు. మనకు దేవుడు తన కుమారుడు అన్నాడు. అందుకనే ఇక్కడ మళ్ళా మనం గమనిస్తే వారసత్వము, కుమారుడు, దేవుని ప్రభావము అన్నవి, సంతానము అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఈ అధ్యాయాన్ని పూర్తిగా చదివితే మనకు బాగా అర్థమవుతుంది. 2-3 సార్లు చదవాలి, ఒకసారి చదివితే అర్థం కాదు. ప్రియమైన దైవజనమ, అందుకనే దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. అసలు విశ్వాసంలోనికి ఎందుకు రావాలి, దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి, నీవు ఆ శరీరానికి పరిశుద్ధ ఆత్మ ఆ నడిపింపును ఎందుకు పొందుకోవాలి అన్న ఆ ప్రశ్నలకు ఇవి జవాబు. పునరుత్థానుడైన దేవుడు, ఆ పునరుత్థానుడైన దేవుడు, నీవు దేవుణ్ణి గుర్తుపట్టడానికే శరీరము అన్న మాట, అది మానవుని శరీరము చాలా ఈజీ అని అనుకుంటాం. అది మాత్రమే చూస్తాం, అది మాత్రమే నమ్ముతాం, అది మాత్రమే కన్సిడర్ చేస్తాం. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఆ భూమి మీద తన ప్రయాసను శరీరంతో నెరవేర్చాడు. తన సంకల్పం, తండ్రి చిత్తంను నెరవేర్చిన శరీరంతోనే. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటి అంటే అది ఎందుకొరకు ఇయ్యబడ్డది, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది, అది పొందిన విజయం ఏంటిది అనేది చాలా ప్రాముఖ్యమైనది. జయ జీవితంలోనూ ఉండాలి. దేవుడు ప్రతి పరిస్థితులలో దేవుడు తోడై ఉన్నాడు, దానికి జవాబు దేవుడు ఇస్తున్నాడు అన్న అంశం కూడా ఇందులో దాగి ఉంది. అందుకనే ప్రభావము, దేవుని కుమారుడుగా ప్రభావము అన్న మాట రాశారు అక్కడ. అంటే నీవు ఆ యేసుక్రీస్తు
వారుగా ఉండుటకు నీవు పిలువబడి ఉన్నావు. ఫస్ట్ నువ్వు రికగ్నైజ్ చేయాల్సిన ఆ విషయం ఏంటి అంటే దాన్నే విశ్వాసము, లేకపోతే రక్షణ, మార్మన్స్, లేకుంటే పాపపు ఒప్పుకోలు. ఈ విధంగా కూడా మనం కన్సిడర్ చేయాలి దాన్ని. దాన్ని బట్టి నువ్వు ప్రతిష్ఠింపబడుతున్నావు. ఆ శరీరాన్ని ఆ ఆత్మను బట్టి అన్న అంశంలోనికి తీసుకొని వస్తున్నావు. ఒకవేళ మనం విశ్వసించకపోతే, మనం నమ్మకపోతే, దేవుని పశ్చాత్తాపము, పాపక్షమాపణ, మార్మన్స్ పొందకపోతే ఆత్మ అన్న సబ్జెక్టుకు మనకు సంబంధం లేని వారుగా ఉంటాం. ఎందుకు అంటే శరీర సంబంధులుగానే ఉంటాం. ఇక్కడ మనం గమనించాలి. ఆ అధ్యాయం ప్రారంభంలో రాస్తున్న మాట ఏంటిది అంటే శరీరమును బట్టి దావీదు సంతానముగా అంటున్నాడు. దావీదు సంతానముగా అంటున్నాడు. ఎందుకు దావీదును కోట్ చేశాడు ఇక్కడ దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. ఇక్కడ నువ్వు గమనించాల్సింది ఏంటంటే శరీరానికి బలహీనతలు ఉన్నాయి. దాన్ని అధిగమించి దేవుని మహిమపరచగలిగిన వ్యక్తి దావీదు. రెండవది దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క సింహాసనము. అందుకనే శత్రువుల యొక్క ఆ అత్యధికమైన ఆ ప్రభావాన్ని పాదపీఠంగా దేవునికి పాదముల కింద పాదపీఠంగా పెట్టాడు దావీదు. అందుకు దావీదును కన్సిడర్ చేయాల్సి వస్తుంది ఇక్కడ శరీరమును బట్టి అన్నాడు. రెండవది ఏంటిది అంటే యెషీ మొద్దు నుంచి చిగురు పుట్టును అని దేవుని వాగ్దానం కూడా ఇక్కడ ఉంది. అంటే దేవుడు ఎన్నుకున్నాడు. దావీదు సాక్ష్యం చెప్తాడు ఒక మాట. ఏంటిది అంటే నా ఇల్లు, నా వంశము, నా తల్లండ్లు, నా గోత్రము ఎంత అల్పమైనది. నేను పొలములో గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు అంటాడు. అంటే ఇక్కడ మనల్ని మనం కూడా ఇందులో చెక్ చేసుకోవాలి. ఏం చెక్ చేసుకోవాలి అంటే చాలా మటుకు ఉన్న పరిస్థితులు ఏంటిది అంటే శరీరమును బట్టి ఆలోచిస్తున్నాం, కానీ ఆత్మను బట్టి ఆ అత్యధికమైన పునరుత్థాన శక్తిలో వర్ధిల్లటానికి ఇష్టపడటం లేదు. బాధపడ్డం, దుఃఖపడ్డం, కన్నీళ్లు గారవడం, లేకుంటే నష్టపోయినాం అనుకోవడం, మోసపోయినాం అనుకోవడం, మనల్ని పట్టించుకునే వాళ్ళు లేరనుకోవటం, లేకపోతే మనల్ని మోసగిస్తున్నారు అనుకోవటం, వీటిల్లోనే అక్కడికి స్థిరపడిపోతున్నాం ప్రియమైన దైవజన్మ. అందుకనే అక్కడ గ్రంథకర్త ఒక మాట తెలియజేస్తున్నాడు. ఏంటిది అంటే నేను సిగ్గుపడు వాడను కాను అంటున్నాడు. మూడవ మాట. మొదటి మాట శరీరంను బట్టి, రెండవ మాట ఆత్మను బట్టి, మూడవ మాట నేను సిగ్గుపడు వాడను కాను. తప్పు చేసేటప్పుడు సిగ్గు, శరము, రోషము ఏమీ ఉండదు. దేవునికి విరోధంగా పోయేటప్పుడు, ఇంకా బాగా చెప్పాలి అంటే దేవుని లెక్కజమ లేకుండా ప్రవర్తించే జీవితం అప్పుడు ఏమి సిగ్గుపడదు. కానీ దేవుని సన్నిధి, దేవుడు ఏం చెప్తున్నాడు, గ్రంథకర్త ఏం చెప్తున్నాడు అన్నది చాలా ప్రాముఖ్యం. నేను విశ్వాస విషయంలో గాని, దేవుని విషయంలో గాని, ప్రభువైన యేసుక్రీస్తు మనకిచ్చిన పునరుత్థాన శక్తి విషయంలో కానీ, సువార్త విషయంలో కానీ నేను సిగ్గుపడు వాడను కాను అంటున్నాడు. అందులో 4వ అంశం కూడా ఉంది. ఏంటిది అంటే అంతకంతకు విశ్వాసంలో నన్ను నేను ఎదిగింప చేసుకొంటున్నాను అంటున్నాడు గ్రంథకర్త తెలియజేస్తున్న మాటలు. అందుకనే అక్కడ మృతులలో నుండి పునరుత్థానుడైన, అంటే బాధలు, కష్టాలలో నుంచి విజయంలోనికి తీసుకొని రాబడే విశ్వాసము, నష్టంలో నుంచి, దుఃఖంలో నుంచి, కన్నీళ్లలో నుంచి లేవనెత్తగలిగిన రక్షణ అనుభవము, లేకుంటే రక్షణ జీవితము
దేవుడు ఎదురు చూస్తున్నాడు. శరీరము నుంచి ఆత్మలోనికి రా అని దేవుడు పిలుస్తున్నాడు. దేవుడు పిలిచానని చెప్తున్నాడు. ఎందుకు పిలిచాను? యేసుక్రీస్తు వారుగా ఉండుటకు. అంటే ఏంటి? క్రిస్టియన్ అన్న మాట మాత్రమే మనకు అర్థం అవుతుంది. కానీ మృతులలో నుండి పునరుత్థానుడైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకనే ఇక్కడ ఆ వారుగా అంటున్నాడు. యేసుక్రీస్తు వారుగా అంటే మరణమును జయించి పునరుత్థాన శక్తిలో వర్ధిల్లే జీవితము యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు అన్నది అర్థం. అలాంటి ప్రభావవంతమైన దేవుని కుమారునిగా నీవు ముద్రింపబడాలి అంటున్నాడు. అది పరిశుద్ధాత్మ సంబంధమైన పునరుత్థాన శక్తి. నీకు అది విషదపరిచాడు. ఇక్కడ మనం క్లియర్ కట్ ఉండాల్సింది ఏంది అంటే, దేవుడు విషదపరిచాడు. దేవుని గూర్చిన ఆ అద్భుతమైన నడిపింపు విషదపరిచాడు. అందుకనే దేవుడు అది వారికి విషదపరచను అంటున్నాడు. అది వారి మధ్యలో విషదమై ఉన్నది, డీటెయిల్ గా ఉంది. నువ్వు అందులో ఉన్నావా? అందులో లేవా? నువ్వు విశ్వాసంలో ఉన్నావా? విశ్వసిస్తున్నావా? ఆ రక్షణార్థమైన పునరుత్థాన శక్తిలో వర్ధిల్లుతున్నావా లేదా అన్నది మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. అందుకనే దేవుడు ఏ అద్భుతమైన శక్తిని ఇచ్చాడు అన్న మాట మనం గాన గమనిస్తే, కృపను అపోస్తులత్వమును మేము పొందుకొని ఉన్నాము అంటున్నాడు. కృపను అపోస్తులత్వమును మేము పొందుకొని ఉన్నాము అంటున్నాడు. అక్కడ ఎందుకు ఈ కృప అపోస్తులత్వము దయచేయబడ్డది అంటే, ఆ మృతులలో నుండి జయించగలిగిన పునరుత్థాన శక్తి యొక్క నడిపింపులో నడుస్తున్న జీవితం ఇది. దాన్ని ఏమంటున్నాడంటే అంతకంతకు ఎదుగుతున్న విశ్వాసము అంటున్నాడు. కనుక ఆ విశ్వాసంలో విధేయులగుటకు ఈయన ద్వారా మేము, ఎవరి ద్వారా? మృత్యువును జయించిన పునరుత్థాన శక్తిని అనుగ్రహిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మేము కృపను అపోస్తులత్వమును. చాలా మటుకు అపోస్టల్ అని రాసుకుంటున్నారు ఈ మధ్యలో. వాళ్ళ పేర్లకు ముందు, ఇంతకు ముందు రెవరెండ్, తర్వాత డాక్టర్, ఇలా ఉన్నది. ఇప్పుడు అపోస్టల్ అని రాసుకుంటున్నారు. చాలా మంది దీనికన్నా ఇంకా ఒక అడుగు ముందు బిషప్, రైట్ రెవరెండ్ ఇలా రాసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఉన్న విషయాల్లో బాగా మనుషులు ఉపయోగిస్తున్న మాట ఏంటి అంటే అపోస్తులత్వము అంటున్నాడు. ఇక్కడ మనం గమనించాలి, అపోస్తులత్వము, ఆది అపోస్తులు అన్నది చాలా ప్రాముఖ్యమైన అంశం. రొట్టె విరుచుటయందు, సహవాసం యందు, ప్రార్థన యందు ఎడతెగక ఉండ్రి. వారికి కలిగినది అమ్మి అక్కరకున్న వారికి పంచి పెట్టిరి అని రాయబడింది. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అపోస్తులత్వము చాలా ఎంత కఠినమైనది అన్నది. చాలా ఈజీగా మనం పేరు ముందు అపోస్టల్ అని వాళ్ళ నేమ్ రాసుకుంటున్నాం. కానీ నువ్వు అంత ఈజీగా దేవునికి అమికబుల్ గా ఉన్నావా అన్నది దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎందుకు ఎదురు చూస్తున్నాడు అంటే, ఆయన విషదపరిచాడు. అది మన మధ్యలో అది వారి మధ్యలో అన్నాడు. అందుకని అది దేవుడే విషదపరచాడని చెప్పాడు. ఈ మాటలు మనం గ్రహించలేకపోతున్నాం. అందుకనే సత్యమును అడ్డగించుచు, ఈ సత్యాన్ని అడ్డగించడానికి కారణం ఏంటిది అంటే భక్తిహీనత. దేవుడు, భయభక్తులు, రక్షణ, మారుమనసు, పాపక్షమాపణ, దేవుణ్ణి అంగీకరించి ఆ మృత్యువును జయించగలిగిన పునరుత్థాన శక్తి నడిపింపు, వీటిని వ్యతిరేకించే స్వభావం. భక్తిహీనత అంటే ఏంటి అని మనం గాన ప్రశ్న వేసుకుంటే, రెండవది ఏంటిది అంటే దుర్నీతి అంటున్నాం.
ఇవన్నీ కలగలిపి ఏం చేస్తున్నాయంటే దేవునికి కోపాన్ని పుట్టిస్తుంది. దేవునికి కోపాన్ని పుట్టించడమే కాకుండా పరలోకము నుంచి ఆ దేవుని కోపము బయలుపరచబడేటట్టుగా, అంటే దిగి వచ్చి వారికి జవాబు చెప్పే రీతిగా ఉంది అంటున్నాడు. 18వ వచనం మనం గమనిస్తే ఆ మాట అక్కడ తెలియచేస్తున్నాడు. అందుకనే మీ విశ్వాసము సర్వలోకమునకు ప్రచురము చేయబడుట చాలా ప్రాముఖ్యమైన అంటున్నాడు. అదినం ఆ గ్రంథకర్త తన విశ్వాసాన్ని, తన రక్షణను, మారుమనసును చాలా ప్రకటించాడు. అందులో విషదపరిచాడు, ఆయన గురించి విషదపరిచాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు రానైన మెస్సయ్య అని, యేసే క్రీస్తు అన్నాడు. అంటే క్రీస్తు రానైన మెస్సయ్య, యేసు మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు కనుక ఈయన మళ్ళా తిరిగి రానన్నాడు. యేసు క్రీస్తు అన్న రెండు శబ్దాల యొక్క అర్థాలు గ్రహించగలిగితే, దానిలోని సత్యాన్ని మనం గ్రహించగలిగితే, మనకు ఈ సబ్జెక్ట్ ఇంకా బాగా పునరుత్థాన శక్తి, పరిశుద్ధాత్మ నడిపింపు, శరీరం ఏంటి, ఆత్మ ఏంటి, మనకు విశదపరిచిన దేవుని యొక్క ఆ జ్ఞానం ఏంటి అన్నది చాలా మనకు అర్థమవుతుంది. అందుకని ఏమంటున్నాడు అంటే, క్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎవరి గురించి? ఆ అద్భుతమైన దేవుని శక్తిలో, పునరుత్థాన శక్తిలో వర్ధిల్లుతున్న బిడ్డలను బట్టి. దేవుని కొరకు ఆ దేవుని శక్తి అంటున్నాడు అక్కడ. ఆ మాట గాన గమనిస్తే గాన, రక్షణ కలుగచేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. చాలా మటుకు మనం అనుకుంటాం, రక్షింపబడ్డాము, మారుమనసు పొందాము, పాపక్షమాపణ పొందాము, ప్రభు శరీర రక్తములలో పాలు పంపులు ఉన్నాయి అనుకుంటాం. మళ్ళీ ఇవన్నీ ఉన్నాయి అంటే దాన్ని విశదపరిచిన విషయం ఏంటి అంటే, మృత్యువును జయించగలిగిన ఆ పునరుత్థాన శక్తిలో నువ్వు వర్ధిల్లుతున్నావు అన్నది దాని సూచన. దాన్ని ఏమంటున్నాడు? కృపను, అపోస్తులత్వమును మేము పొంది ఉన్నాము అంటున్నాడు. అంటే దానికి ఒక బాధ్యత ఉంది, దాన్ని నెరవేర్చాల్సిన దాని జీవితము ఇది అని కూడా దాని గైడ్ లైన్స్ చెప్తున్నాడు గ్రంథకర్త. కాబట్టి దేవుడు చెప్తున్నది ఏంటిది అంటే, రక్షణ వ్యక్తిగతమైన విశ్వాసము, దేవుని యొక్క ప్రకటించిన తెలియశక్యమైనదేదో, దేవుడు విశదపరిచిన, సంపూర్ణంగా విశదపరిచినదేదో అది అందరికీ సంబంధించింది. ఒక శరీరానికి కాదు, శరీరులందరికీ సంబంధించింది. ఎందుకంటే శరీరులందరూ పొందాల్సిన పరిశుద్ధ ఆత్మ నడిపింపు, అది సిగ్గుపడకుండా ఉండాల్సినది. ఎక్కడ సిగ్గుపడాలి? దేవునికి విరోధంగా పోతున్నప్పుడు సిగ్గుపడాలి. దేవునికి అనుకూలంగా, దేవునికి మహిమకరంగా వెళ్తున్నప్పుడు సిగ్గుపడాల్సిన విషయము లేదు. ఎందుకంటే నువ్వు అంతకంతకు విశ్వాసంలో దేవుని కుమారునిగా, అందుకనే యేసుక్రీస్తు వారుగా ఉండుటకు కాదు, జీవించుటకు నీవు ముద్రింపబడున్నావు. దేవుడు తెలియజేస్తున్న మాటలు. అందుకనే మీరును వారిలో ఉన్నవారై, ఎవరిలో? అలా జీవిస్తున్న వారిలో. అందుకనే వారి ఎడతెగక సహవాసమందు, రొట్టె విరుచుటందు, ప్రార్థన చేయటందు అని రాయబడ్డ ఆది అపోస్తుల క్యాలిబర్, అందులో ఉన్న వారవై ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆ సత్యమును నీవు అంగీకరించాలి. అది అడ్డగించబడుతుంటే నువ్వు జాగ్రత్త పడాలి. భక్తిహీనత నిన్ను ఓవర్కమ్ చేస్తుందా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు భక్తిహీనత మీద, దుర్నీతి మీద దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. దేవుడు చెప్తున్నాడు ఈ మాట 18వ వచనంలోని మాట. కనుక ఈ శరీరమును బట్టి
మృతుల నుంచి విమోచింపబడిన యేసుక్రీస్తు వారుగా నీవు ముద్రింపబడాలని దేవుడు ఈ దినం అలా పిలిచాడు నిన్ను. యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నా కనుక ఆ విశ్వాసం సర్వలోకానికి ప్రచురం చేయాలి. ఆయన ఆల్రెడీ నెరవేర్చాడు. ఎవరు? అపోస్తులుడైన పౌలు. అందుకు అక్కడ రాస్తున్న మాట ఏం చేశాడంటే, కృతజ్ఞతాస్తుతులు క్రీస్తును బట్టి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఇది మనల్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు మనకు ఉపదేశించిన, మనకు నడిపించిన, మనకు రక్షణ మార్గం బోధించిన, అందులో నడిపింపబడ్డ వారు మనల్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగిన జీవితం దేవుడి దినం చూస్తున్నారు. అందుకనే అక్కడ రాష్ట్ర మాట ఒకటి చివరిగా గమనించి వాక్యాన్ని ముగించుకున్నాం. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించునని వ్రాయబడిన ప్రకారం విశ్వాస మూలంగా అంతకంతకు విశ్వాసం కలుగునట్టు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతున్నది. నువ్వు నమ్ముతున్న ఆ విశ్వాసము, రక్షణ, బాప్తిసం, మారుమనసు, పాపక్షమాపణ మీద దేవుని కృప విస్తరిస్తున్నది, బయలుపరచబడుతున్నది. ఏంటిది? దేవుని యొక్క నీతి బయలుపరచబడుతున్నది. అందును బట్టి ప్రభువా ఈ దినం నా రక్షణ, బాప్తిసము, మారుమనసు, పాపక్షమాపణ, ప్రభు శరీర రక్తములు నన్ను మృతులలో నుండి పునరుత్థానుడైన దేవుని శక్తిలో, అటువంటి సంపూర్ణమైన విశ్వాసం, అటువంటి కృపలో, అటువంటి అపుస్తులత్వంలో, అటువంటి పరిశుద్ధాత్మ నడిపింపులో నన్ను జ్ఞాపకం చేసుకో. ఉన్న బిడ్డలు కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. ముగింపు ప్రార్థన, దైవాశీర్వాదం, ప్రభు నేర్పిన ప్రార్థన సెలవు కీర్తనతో పరిశుద్ధ దినం దైవారాధన ముగించుకుందాం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధ మోహనోతుడా, సర్వశక్తి మిఖిల్ దయా ప్రేమ, గొప్ప కనికరంగలనైనా నీ కృతజ్ఞతలు, స్తోత్రాలు. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకారకృతమగును గాక. హృదయాల్లో వాక్యం జీవంగా ముద్రించండి. జీవితాల్లో జీవితము పునరుత్థాన శక్తిలో దేవునికి మహిమకరంగా దేవుని శక్తి చేత నడిపింపబడినదై ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి జీవితమై ఉండటానికి సహాయం చేయండి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించండి. రక్షణ, మారుమనసు, పాపక్షమాపణ, బాప్తిసం, ప్రభు శరీర రక్తములలో పునరుత్థాన శక్తి దేవుడు అనుగ్రహించు కృప అపోస్తులత్వంలో వర్ధిల్లాలన్న గ్రహింపు, జ్ఞానము, నడిపింపు దయచేయండి. ఈ సన్నిధి మాతో గురించినందుకు కృతజ్ఞతలు. నాతో మాట్లాడిన మాటలను బట్టి కృతజ్ఞతలు. విని విడిచిపెట్టువారు కాక విని గ్రహించి నాయన నినామమును వాక్య భయభక్తులలో నాయన విశ్వాసము, దేవునికి ఆ పునరుత్థాన శక్తి నడిపింపులో నాయన వర్ధిల్ల చేసుకొని కుమారులకు కుమార్తెలుగా తీర్చిదిద్దండి. ప్రార్థన చేస్తున్నాం ప్రభువా, మీ సన్నిధి బిడల తలంపు, క్రియ, ఆలోచన నడిపింపు అంతట్లో, అడుగుల సమయం తలంపు, క్రియ, ఆలోచన నడిపింపు అంతట్లో తోడుగా ఉంచండి. మీ సన్నిధి మీ బిడలను తాకును గాక, ముట్టి తాకి స్వస్థపరచును గాక. అయినా స్వస్థ అనారోగ్యంతో ఉంటున్న బిడలు, కన్నీళ్లు కారుస్తున్న బిడలు, దుఃఖపడుతున్న బిడలు, ప్రభువా నీవే మా దేవుడు అంటున్న బిడలు మాకు సహాయం చే. ప్రభువా నీ కనికరం మా మీదుంచు, నీ క్షమాపణ మా మీదుంచు. నీవే మా దేవుడు అంటున్న బిడలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీ సన్నిధి తోడుగుంచండి. క్షేమము, ఆశీర్వాదము, ఆత్మ నడిపింపు మెండు దయచేయండి. విద్య, ఉద్యోగం, లైఫ్ సెటిల్మెంట్ చేర్పని కష్టార్థం నూరంతలు ఫలింపచేయండి. సమకూడు మేలు జరిగించండి. అవసరతల అక్కర్లు తీర్చండి. ఇరుకులు ఇబ్బందులను తీసివేయండి. సమకూడు మేలు జరిగించండి. యేసు రక్తం ప్రోక్షిస్తున్నాం. దహించి అగ్ని, ఆత్మ, వాక్కు విడుదల చేసిన మీ సన్నిధి మీ బిడ్డలతో కూడా ఉంచండి. నేను తిరిగి ఇలాగూ మిమ్మల్ని సమీపించి మయంపరచు పర్యంతం సంరక్షించి సంఖ్యలో తెచ్చి విజయాలుగా ఆశీర్వదించు. సమకూడు మేలు జరిగించుము. వాక్యం యొక్క
ఈ జ్ఞానమును సారమును గ్రహించగలిగిన, ఆత్మశక్తిలో వర్ధిల్ల చేయగలిగిన నడిపింపులో బిడలు వర్ధిల్లటానికి సహాయం చేయండి. సర్వసత్యంలోనికి నడిపింపబడటానికి కృపను అనుగ్రహించండి. ఇచ్చిన ఈ కృప కాపుదల క్షేమము ప్రభువు ఆరాధన దైవ సన్నిధి బట్టి కృతజ్ఞతలు తెలియచేస్తూ తిరిగి ఇలాగ మిమ్మల్ని సమీపించి పర్యంతం సంరక్షించే సంఖ్యలో తెచ్చి విజయాలుగా ఆశీర్వదించమని సమకూడు మేలు జరిగించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. చేతులే చెప్దాం. ఆమేన్. దైవాశీర్వాదం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని సకల ఆశీర్వాదం ఐశ్వర్యం సన్నిధి సహవాసం తోడు నీడ కాపుదల హో ఆశీర్వాదం సుధాకాలం వాక్యం విని గ్రహించి నెరవేర్చి దేవుణ్ణి మయంపరిచి తమ రక్షణ బాప్తీసము మారు మనసు శరీర రక్తములు పాప క్షమాపణ ద్వారా పునరుత్థాన శక్తుల వర్ధిల్ల చేసుకొని ప్రతి బిడ్డకు యెహోవా ఉన్నతమైన దేవుని ఆశీర్వాదం సదాకాలం తరతరములు తోడైండును గాక. ఆమేన్. చేతులే చెప్దాం. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరును గాక. నేడు మాకు కావాల్సిన దినారం మా దయచేసి మరణస్తులను మేము క్షమించున్న ప్రకారం మరణం క్షమించుము, శోధనలో తెక్కిని తప్పించుము. ఎందుకంటే రాజ్యం బలం మహిమ నిరంతరం నువ్వు ఉన్నావు తండ్రి. ఆమేన్. చేతులే చెప్దాం. ఆమేన్. సెలవు కీర్తనతో దైవ సన్నిధి పరిశుద్ధ దినం ఆరాధన ముగించుకుందాం. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. మీద కృమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభాలు. తిరిగి ఇలాగ దేవుని సమీపించి మయంపరచు పర్యంతం దైవ సన్నిధి తోడైనను గాక, ఏలును గాక, సమకూడు మేలు జరిగించును గాక. ఆమేన్. రెవరెండ్ డాక్టర్ విక్టర్ పాల్ సేవా పక్షంగాను, అంశదాయ లైవ్ పక్షంగాను మీకందరికీ శుభాభివందనాలు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.